The first step towards achieving your dreams is having the right coach. Get the best education with Josh Study Club and make your Group 1, 2, 3, 4 SIPC dreams come true. Download the app now. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జోష్ స్టడీ క్లబ్. ఈరోజు ఈ వీడియో ద్వారా గ్రూప్ 4 మోడల్ పేపర్స్ సంబంధించిన ఒక కోర్స్ గురించి అయితే మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. అయితే గతంలో మనం గ్రూప్ 4 మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్ అనేది కోర్స్ స్టార్ట్ చేసాం, రైట్? సో మరి తక్కువ టైం ఉంది కాబట్టి ఈ టైంలో చాలామంది విద్యార్థులు సార్ మాకు కేవలం మోడల్ పేపర్స్ ప్లస్ గ్రాండ్ టెస్ట్లు మాత్రమే కావాలని చెప్పి అడిగితే వాళ్ళ కోసం అయితే ఈ కోర్స్ క్రియేట్ చేశాను. మరి ఈ కోర్సులో మీకు టాపిక్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు అనేవి ఒక 120 ప్లస్, సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు ఒక 20 ప్లస్, మోడల్ పేపర్స్ ఒక 20 ప్లస్, ప్రీవియస్ పేపర్స్ అనేవి ఒక 30 ప్లస్గా ఇవ్వడం జరిగింది. అయితే గమనించండి, మరి ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఖచ్చితంగా ఈ మోడల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 20, సో దానికి అనేది అదనంగా సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్ట్ అనేది మీరు ప్రాక్టీస్ చేసుకుంటే రాబోయే గ్రూప్ 4 ఫిలిమ్స్ ఎగ్జామ్లో అత్యంత ఎక్కువ మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. మీకు ఇంకా టైం ఉన్నట్లయితే ఈ టాపిక్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు అనేవి చూసే ప్రయత్నం చేయండి. దానికి అనుగుణంగా మీరు ఈ ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఒకసారి అవి పీడిఎఫ్ రూపంలో ఇచ్చాను కాబట్టి ఒకసారి వాటిని రిఫర్ చేసి ఒకసారి క్వశ్చన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఓకే, రైట్? అయితే గమనించండి, మనకి ఈ గ్రూప్ 4 సంబంధించి ఫిలిమ్స్లో 150 మార్క్స్ ఉంటాయి. మనకి దీంట్లో గమనించినట్లయితే ఇక్కడ చూపిస్తున్న 1 to 10 వరకు, ఓకే, ఇది అంతా ఇవన్నీ కలిపి ఈ 1 to 10 వరకు కేవలం పేపర్ 1 అంటే పార్ట్ 1. సో 11 to 12 అనేది ఇది పార్ట్ 2. సో ఈ పార్ట్ 1లో 100 మార్కులు, పార్ట్ 2లో 50 మార్క్స్, టోటల్గా మనకి 100 మార్కులు చెప్పున అయితే మనకి సో టోటల్గా 100 ప్లస్ 50 150 మార్కులకి ఫిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఫిలిమ్స్ ఎగ్జామ్లో ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవ్వాలంటే ఖచ్చితంగా దాదాపు 70 నుంచి 80 మార్క్స్ తెచ్చుకుంటే సేఫ్ మార్క్స్. సో అలాంటి సందర్భంలో మీకు కరెంట్ అఫైర్స్ మీద ఒక 14 బిట్లు, జనరల్ సైన్స్ 12, ఇండియన్ పాలిటీ 12, మోడర్న్ హిస్టరీ 10, ఇండియన్ ఎకానమీ 10, ఇండియన్ మరియు ఏపీ జియోగ్రఫీ 10, ప్లస్ రీజనింగ్లో ఒక 10 మార్క్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్లో 8 మార్క్స్, ఎన్విరాన్మెంటల్ అండ్ సస్టైన్ డెవలప్మెంట్లో ఒక 8 మార్క్స్, ఏపీ బైఫర్కేషన్లో 6 మార్క్స్, తెలుగు గ్రామర్ 25, ఇంగ్లీష్ గ్రామర్ 25. సో ఈ విధంగా మీకు పేపర్ అనేది సెట్ చేసి ఒక మోడల్ పేపర్ రూపంలో అందిస్తున్నాం. ఓకే, ప్రతి దాంట్లో కరెంట్ అప్డేట్స్ అనేవి కలుపుకుంటూ వస్తున్నాం. ఇక్కడ జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుందన్న విషయం గమనించండి. ఓకే, సో ఈ కరెంట్ అఫైర్స్లో నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్తో పాటు స్పోర్ట్స్ అని, అవార్డ్స్ అని, ఓకే, పుస్తకాలని, సో ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ అని, ఓకే, ముఖ్యమైన సదస్సులని, డేస్ అని, వాటి యొక్క థీమ్స్ అని, ఇంపార్టెంట్ ఏవైతే కొన్ని ప్రత్యేక అంశాలు ఉన్నాయో వీటన్నిటిని కలిపి కరెంట్ అఫైర్స్ రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ దాదాపు ప్రతి టాపిక్ కవర్ అయ్యే విధంగా మీకు ఇందులో ఇస్తాను. దానికి అనుగుణంగా మీకు ఈ ఇండియన్ పాలిటీ అవ్వచ్చు, మోడర్న్ హిస్టరీ అవ్వచ్చు, కానీ మీకు ఏవైతే మనకి సబ్ టాపిక్స్ ఉంటాయి కదా ఆ టాపిక్స్లో ప్రతి బిట్ కూడా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అంటే ప్రతి టాపిక్ కూడా కవర్ అయ్యే విధంగా అయితే దీంట్లో పొందుపరచడం జరుగుతుంది. ఓకే, సో ఇలా మీకు టోటల్గా ఈ 15 రోజుల్లో 20 గ్రాండ్ టెస్ట్, 20 మోడల్ పేపర్స్ వస్తూ దానికి అనుగుణంగా మీకు చూడండి ఏపీ మరియు ఇండియన్ బడ్జెట్ 2022-23, సో అవి ప్రత్యేకంగా ఒక గ్రాండ్ టెస్ట్. ఏపీ ఏపీ మరియు ఇండియన్ సర్వే 2021-22, సో ఇది ఒక ప్రత్యేక గ్రాండ్ టెస్ట్. ఆంధ్రప్రదేశ్ మరియు ఇండియా సంబంధించిన పథకాలు మరియు ముఖ్యంగా నవరత్న సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవి. 15th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్, దీని నుంచి ఖచ్చితంగా 1 నుంచి 2 బిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఒక 4 to 5 బిట్స్ కూడా మనకి వస్తూ ఉంటాయన్నమాట. సో అలాంటి సందర్భంలో సో ఈ 15th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ నుంచి కూడా మనం ఖచ్చితంగా ఏదైతే ఒక గ్రాండ్ టెస్ట్ ఏదైతే ఉందో సో ఆ గ్రాండ్ టెస్ట్, నీతి ఆయోగ్ ఎస్డీజీ రిపోర్ట్ 2021 ప్లస్ 2022 ఏదైతే ఉందో సో అవి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 2021-22 మధ్యకాలంలో వచ్చిన ప్రతి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని రిపోర్ట్స్ కలిపి మీకు ఇక్కడ ఒక గ్రాండ్ టెస్ట్ రూపంలో, ప్లస్ లేటెస్ట్ యాక్ట్స్ మరియు ఏవైతే పాలసీస్ ఉన్నాయో ప్రభుత్వం తీసుకొచ్చినవి సో అవి కూడా మీకు దీంట్లో పొందుపరచడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ పాలిటీ, కరెంట్ ఎకానమీ, సో ఈ మధ్యలో వచ్చిన అమెండ్మెంట్ యాక్ట్స్ అవ్వచ్చు, సో డిఫరెంట్ పాలసీస్ అవ్వచ్చు, తర్వాత ఎకానమీ సంబంధించి డిఫరెంట్ సో సంస్కరణలు అవ్వచ్చు. సో ప్రతిదీ కూడా మీకు ఈ యొక్క గ్రాండ్ టెస్ట్లు ఇవ్వడం జరుగుతుంది.
ప్లస్ కరెంట్ జాగ్రఫీ, ప్రజెంట్ జాగ్రఫీ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ అనేది 26 జిల్లాలుగా మారింది. సో ఇలా జిల్లాలుగా మారిన తర్వాత ఏ మార్పులు వచ్చి అవి దానికి అనుగుణంగా మనకి ఎన్విరాన్మెంటల్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్లో ప్లస్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఈ గత 2 సంవత్సరాల అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మీకు ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ ఓపెన్ ఇస్తాను. సో దానికి అనుగుణంగా మనకి ఇంపార్టెంట్ జీకే నుంచి ఖచ్చితంగా ఒక 4 నుంచి 5 బిట్స్ వస్తాయి. దాంట్లో ఏంటంటే మనకి కొన్ని వర్డ్స్ ఇచ్చి ఆ వర్డ్స్కి ఫుల్ రూపం రాయమంటారు. సో ఇంపార్టెంట్ డేస్ ఇస్తుంటారు. సో పలానా ప్లేస్ ఎక్కడ ఇస్తుంటారు. సో జీకే అంశాలు కూడా మీకు ఇక్కడ గ్రాండ్ టెస్ట్ రూపంలో అందించే ప్రయత్నం చేస్తాను. ఓకే, గమనించండి, ఇవి మనకు టోటల్గా చదివితే ప్రాక్టీస్ చేసినట్లయితే ఎందుకు మీకు మంచి మార్క్స్ రావో ఆలోచించుకోండి. ఓకే, సో ఇంతవరకు ఏ ఇతర సంస్థ కూడా చేయని ప్రయత్నం చేస్తున్నాం. గతంలో సచివాలయంలో 150 మార్కులకు గాను 102 మార్కులు అనేవి మనం ఇచ్చిన కంటెంట్ నుంచి వచ్చాయి. ఈసారి అంతకన్నా ఎక్కువ ఇచ్చే విధంగా అయితే మేమైతే ఒక అడుగు ముందుకు వేస్తున్నాం. అయితే గమనించండి, ఇక్కడ తెలుగు గ్రామర్ ప్లస్ ఇంగ్లీష్ గ్రామర్ విషయంలో మనం ఇచ్చిన ఖచ్చితంగా ఏవైతే మోడల్స్ ఉన్నాయో ఆ మోడల్స్ దాటైతే వెళ్ళరు. అయితే మీరు ప్రాక్టీస్ ఎక్కువ అవసరం అమ్మ. సో ఇక్కడైతే యాజ్ ఇట్ ఈజ్ బిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది, కానీ తెలుగు గ్రామర్ విషయంలో కొంచెం మిస్ అవుతుంది. అందువల్ల ఏంటంటే తెలుగు గ్రామర్ ఇంగ్లీష్ గ్రామర్ విషయంలో కొంచెం ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఆ మోడల్ ప్రాక్టీస్ చేస్తే మీరు ఈజీగా, అంటే మేము ఇచ్చే మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తరువుగా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీరు మంచి మార్క్స్ అయితే స్కోర్ చేస్తారు. ఓకే, మీరు ప్రతి ఒక్కరు చేయాల్సింది ఏంటంటే ప్లే స్టోర్ నుంచి కానీ యాప్ స్టోర్ నుంచి కానీ మీరు మన యొక్క జోష్ స్టడీ క్లబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. మీరు ఆ యాప్ లింక్ని క్లిక్ చేసి మన యొక్క జోష్ స్టడీ క్లబ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క నెంబర్ ఇస్తే ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క పేరు ప్లస్ మెయిల్ ఐడి ఎంటర్ చేస్తే యాప్లోకి వెళ్తారు. సో యాప్లో స్టోర్లో కానీ హోమ్ పేజ్లో కానీ మీకు గ్రూప్ 4 మోడల్ పేపర్స్ అని చెప్పేసి ఒక కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్ మీరు పర్చేజ్ చేసే ప్రయత్నం చేయండి. లేదు సార్ నాకు ఎక్కువ బిట్స్ కావాలి, రాబోయే గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా కావాలంటే గ్రూప్ 4 మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్ ఉంటుంది, అదైనా తీసుకునే ప్రయత్నం చేయండి. దీనికి అదనంగా మీకు ఒక ప్రత్యేక ఆఫర్ ఇస్తాను. అది ఈ రోజు నుంచి కాదు, రేపటి నుంచి ఎవరైతే జాయిన్ అవుతారో, ఏంటిది గ్రూప్ 4 క్విక్ రివిజన్ కోర్స్, రేపటి నుంచి గ్రూప్ 4 క్విక్ రివిజన్ కోర్స్ జాయిన్ అయిన వాళ్ళకి రాబోయే ఏదైతే గ్రూప్ 2 ఎగ్జామ్ ఉందో దానికి మీరు పే చేసిన అమౌంట్లో 50%, సపోజ్ ప్రజెంట్ 600 రూపీస్ ఉంది కాబట్టి ఆ కోర్స్కి ఈ 50% అంటే 300 రూపీస్ అనేది మీరు మళ్ళీ గ్రూప్ 2 దాంట్లో జాయిన్ అయితే దాంట్లో మీకు సో ఆ 300 రూపీస్ అనేది తగ్గించబడుతుంది. అట్ ది సేమ్ టైం ఒకవేళ మీరు ఈ గ్రూప్ 4 సంబంధించి క్విక్ రివిజన్ కోర్స్ జాయిన్ అయితే మీరు ఫిలిమ్స్ క్వాలిఫై అయితే ఇదే కోర్స్ మీకు మెయిన్స్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఓకే, సో ఇవన్నీ బెనిఫిట్స్ అనేవి మీకోసమే. సో త్వరపడండి. అండ్ నెక్స్ట్ ఈ కంటెంట్ మొత్తం ఇటు గ్రూప్ 4 సంబంధించిన మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్లు కూడా వస్తుంది. ఓకే, సో మళ్ళీ ప్రత్యేకంగా వాళ్ళు జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. నేను మీ యొక్క టైం అయితే ఎక్కువ వేస్ట్ చేయదలుచుకోలేదు. చాలా మందికి అయితే ఇన్ఫర్మేషన్ తెలియట్లేదు, మీరు మోడల్ పేపర్స్కి అయితే ఒక సోర్స్ దొరకట్లేదు. కాబట్టి ఖచ్చితంగా మేము ఇచ్చే మోడల్ పేపర్ ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా వీటితో పాటు గ్రూప్ ఎన్విరాన్మెంట్ సంబంధించి కూడాను గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి. కేవలం మరొక 10 days ఉంది కాబట్టి దాన్ని కూడా యూటిలైజ్ చేసుకోండి. కేవలం అది కూడా 300 రూపీస్ ఉంటుంది. ఓకే, ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ 15 రోజులు కానీ మీరు ప్రాక్టీస్ చేస్తే తర్వాత రోజు ఎగ్జామ్ రాసిన తర్వాత ఖచ్చితంగా నాకు ఫోన్ చేసి సార్ మీ యొక్క టెస్ట్లు మాకు చాలా హెల్ప్ఫుల్ అని చెప్పి ఖచ్చితంగా చెప్పుకుంటారు. ప్రతి బిట్టు మీకు 4 ఆప్షన్ ఇచ్చే విధంగా చాలా వరకు కవర్ చేస్తాను. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే 30% బిట్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ దాంట్లో మరొక 30% మీడియంగా ఉంటాయమ్మ. ఓకే, 30% మీడియంగా ఉంటాయి. మరొక 30% అనేవి మనకి చాలా టఫ్ ఉంటాయి. 10% అనేవి మనం ఎప్పుడు చూడన కనిపిస్తుంటాయి. ఓకే, సో 10% బిట్స్ అనేవి మనం ఎప్పుడు చూడన కనిపిస్తుంటాయి. సో 30% బిట్స్ మనకి చాలా టఫ్ ఉంటాయి, ఇవి మీడియంగా ఉంటాయి. ఈ 30% అనేవి ఎలా ఉంటాయంటే ఖచ్చితంగా మనకు వచ్చిన బిట్స్ ఉంటాయి. సో సేమ్ ప్యాటర్న్ మనమైతే ఫాలో అవడం జరుగుతుంది. అంటే ఈ 10% మనకి సిలబస్లో ఉంటుంది, కానీ వాళ్ళు మరీ ఎక్స్టెంట్కి వెళ్ళి బిట్స్ అడుగుతారు. కాబట్టి మనం కూడా అదేవిధంగా ఎక్స్టెంట్కి వెళ్ళి ఆ బిట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఏపీపీఎస్సీ లాగా థింక్ చేసి అయితే మీకు బిట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే నా నంబర్కి కాంటాక్ట్ చేయండి. అదేవిధంగా మీకు రెగ్యులర్గా మన యొక్క జోష్ స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్ కూడా టెస్ట్లు కండక్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మీకు ఇంకా పాసిబిలిటీ ఉంటే లాస్ట్ చివరి ఒక
12 to 10 days దగ్గర ఒకసారి క్విక్ రీచ్ అని చెప్పేసి టోటల్ టాపిక్స్ అనేవి లైవ్ ద్వారా మీకు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాను. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్.